చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంఘం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ప్రధానమైనటువంటి జగిత్యాల జిల్లాలో మంచిళ్ళ బావి దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన వీర వనిత. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, భర్తను కొడుకును చిత్రహింసలు పాలు చేసినా కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నతమైన వనిత చాకలి ఐలమ్మ. ఆ మహనీయుల యొక్క అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడు వర్గాలు కానీ బలహీన వర్గాలకు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు, ఆ సంఘానికి ఆ వర్గానికి చాకలి ఐలమ్మ మహనీయురాలు, ఆ వంశం నుంచి వచ్చిన మహనీయురాలు యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ మహనీయురాలి యొక్క పేరును మన ఒక మహిళా విశ్వవిద్యాలయానికి పోటీలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ఏర్పాటు చేయడం అనేది అది ఎవరు మర్చిపోలేని విషయాన్ని కూడా మనవి చేస్తూ మా రజక సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ మనం పోయేటప్పుడు మహనీయురాలు చాకలి ఐలమ్మకు మనం దండేయాలని చెప్పి వారు కోరిన వెంటనే ఈ అవకాశం రావడం, మరి మా రజక సోదరులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ మహనీయురాలకి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆనాడు నైజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాకలి ఐలమ్మ అని చెప్పక తప్పదంటున్నాయి. ఇలా తాడిత పీడిత వర్గాలకు అండగా నిలిచి భూస్వామ్యులతోని పోరాటం చేయడము, మన రజాకర్ల ఉద్యమాన్ని ఏదైతుందో రజాకర్ల యొక్క దాష్టికాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి ఒక ధీర వనిత మరి చాకలి ఐలమ్మ గారు అని చెప్పక తప్పదు. నేను ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలమ్మ గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. మరి అటువంటి ఒక చాకలి ఐలమ్మ వీళ్ళ మన రజక సోదరులకే కాకుండా యావత్ సమాజానికి మహిళా లోకానికి ఏదైతుందో మరి ఆదర్శవంతురాలుగా మనం భావిస్తామని చెప్పండి. అటువంటి ధీర వనిత మరి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులైనటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు మరి ముఖ్య అతిథిగా వారు రావటం హర్షించదగ్గ విషయం. వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా హిందూ సమాజంలో రజకుల పాత్ర ప్రధానమైనది చెప్పక తప్పదని చెప్పండి. ఇలా హిందూ సమాజంలో మనం చేపట్టే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమం అయినా కానీ రజకుల పాత్ర లేనిది మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేము. అటువంటి ఒక రజక సామాజిక వర్గాన్ని మనం ప్రోత్సహించటానికి అటు వారికి వృత్తిపరంగా కానీ లేక ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటిలో కూడా రజక సోదరులకు మరి ఆడబిడ్డలకి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని చెప్పని నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.